ఫ్రెండ్స్ నేను ప్రశాంతంగా పడుకుంటే మా ఓనర్ నాకు కాల్ చేసిండు. ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఈ స్పాట్కి పో అని అయితే చెప్పిండు. నేను ఆ స్పాట్కి వెళ్ళే లోపు మా కంపెనీలో పనిచేసే ఒక అతను ఉన్నాడు అక్కడ. సో నేను అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్ళగానే అతను నీకోసమే వెయిట్ చేస్తున్నా, ఫస్ట్ నువ్వు ఆ కార్ తీ అన్నాడు. ఎందుకు బ్రో అని అడిగే లోపే నీకు ఓనర్ కాల్ చేయలేదా అని అన్నాడు. చేసిండు అన్న. మరి ఇదే పని తీయని చెప్తే నేను ఏం మాట్లాడలే, తీసిన. కానీ నేను నాకు డ్రైవింగ్ రాదురా అని చెప్పేది కూడా వినలేదు. నన్ను ఫాలోగా అని చెప్పిండు. నేను నార్మల్గానే ఉన్నా. సరే నువ్వు నిమ్మలంగా పో, నేను ఫాలో అవుతా అన్నా. కానీ వాడు జెట్ స్పీడ్లో వెళ్ళిపోయాడు. నాకేమో డ్రైవింగ్ రాదు, వాడేమో చెప్పేది వినడు. ఏం చేయ చెప్పండి? ఎందుకంటే బలవంతంగా కారులో కూర్చోబెట్టిన వీడినన్నా, లేకపోతే వినకుండా నన్ను తీసుకొచ్చిన వాడినన్నా, ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని సంపకపోతే నాకు సాటిస్ఫాక్షన్ రాదు. కానీ ఏం చేస్తా, అటో ఇటో తిప్పుకుంటూ కార్ని అయితే సేఫ్గా తీసుకుపోదానికే ట్రై చేస్తున్నా. కానీ మధ్యలో చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి మనమైతే ఏం బాధ్యులం కాదు. మనమైతే ఓపెన్గా చెప్పేసినాం మనకు డ్రైవింగ్ రాదని. వినకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? వాడైతే కొంచెం కూడా అవుతలేడు. కొంచెం నిమ్మలంగా పోరానే లోపే టర్నింగులు తిప్పుతుండు. కానీ నేను కింద మీద పడైతే నేను వాడున్న కాడికైతే నా బండి తీసుకొని అయితే వెళ్ళాను. ఏంది బాస్ ఆ స్పీడ్ అనగానే మినిమం తోలాలి మామ, మరి ఇలాంటి బండ్లు మనకి ఎప్పుడు వస్తాయి చెప్పు ఛాన్స్? ఇలాంటివి వచ్చినప్పుడే బండిని ఆట ఆడేయాలి అని వాడన్నాడు. కానీ ఇక్కడ మా ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే, మేము ఆ బండి ర్యాష్గా తోలుతున్నప్పుడు పోలీస్ కేసు మా మీద అయితే అయ్యింది. వాడు అక్కడి నుంచి మళ్ళీ వాడు ఎస్కేప్ అయిపోయాడు. పోలీసులు నన్ను తలుక్కున్నారు. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. యాక్చువల్గా తోలింది వాడు, తోలొచ్చి తోలరాగా తోలింది నేను. వాడు సేఫ్ అయిపోయాడు, నేను బలైపోయినా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నేను ఫిక్స్ అయిపోయినా మామ. ఎందుకంటే వాళ్ళు నన్ను అట్లా వేటాడిర్రు, నా పని అయిపోయింది అనుకున్నా. ఇక నాకు జైలే కన్ఫర్మ్ అనుకున్నా. కానీ ఏమైందో ఏదో తెలియదు, కానీ ఏదో ఒకటి చేసి బయటపడాలన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇక అదే నాకు వచ్చిరాని డ్రైవింగ్లో స్పీడ్గా ఎటు పడితే అటు మలుపుకుంటూ తిరిగిన. ఎట్లాగో మునిగినాం, సగం మునిగినాం, మొత్తం మునుగుదామన్న థాట్ తోటి. నేను ఎందుకు అలా కొట్టుకుంటున్నా అంటే, నేను ఆ పోలీసు వాళ్ళ చేతుల నుంచి బయటపడ్డా. ఇన్ కేసు నేను వాళ్ళకి దొరికితే మాత్రం, మేము కార్ డెలివరీ చేసేలోపు మా ఓనర్ ఎవరికో కార్ డెమో కొడుతున్నాడు. మేము కనిపించగానే ఫస్ట్ కార్స్ ఎక్కడ ఉన్నాయని అడిగిండు. సో మేము తెచ్చామని చెప్పాము. చెప్పిన తర్వాత అమ్మాయ్యా వాడు 6 months నుంచి ఈఎంఐ కట్టుకుంటూ నన్ను ఊరలిస్తుండ్రా అని అయితే చెప్పిండు. సరేలే కానీ నాకు కార్ తోలరా అంది, నువ్వు నన్నెందుకు పొమ్మన్నావని అయితే నా ఇన్నర్ ఫీలింగ్ ఉంది. కానీ వాడేదో తీసుకొచ్చిన ఆనందంలో వాడేదో మాట్లాడుతుండు. సరే తీయని మేము కూడా సపోర్ట్ అంటున్నా. వాడు కారు గురించి ఏదన్నా అడుగుతాడని నాకైతే భయం ఉంది. కానీ వాడు ఏదో కారు గురించి చెప్తున్నాడు కస్టమర్కి. మేము కూడా ఎక్కువ ఏం డిస్కషన్స్ పెట్టలేదు. మేము కార్ తొందరగా హ్యాండ్ ఓవర్ చేసి అయితే వెళ్ళిపోవాలన్న పిచ్చిలోనైతే మేమున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు చూస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుందని. కానీ మా ఓనర్ ఒక 5 minutes ఉండండి వస్తుందని చెప్పి వాడితో అయితే మాట్లాడుతుండే. కానీ ఈ గబ్బు నా కొడుకు నా చెవులోకి వచ్చి ఇదంతా సార్కి చెప్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మళ్ళీ నాకు మొత్తం చెప్తుండు. సరే మీరు మాట్లాడుకోర్రా, నాకేం సంబంధం లేదని చెప్పేసి నా పని అయిపోయింది, నేను వెళ్తా అని చెప్పి నేనైతే వెళ్తుండే. అని చెప్పి పోతుంటే ఒక 2 minutes ఆగు, నేను కూడా వస్తా అని చెప్పిండు. సరే తీయనైతే నేను ఆగిన 2 minutes. కానీ వాడు నాకంటే ముందు వెళ్ళిపోయిండు. అరే నన్ను ఆగమని నువ్వు వెళ్తున్నావేంద్రా అని నేనైతే వాడిని తిట్టుకుంటూ అయితే వెళ్ళినా. అని తిట్టుకుంటూ వెళ్ళినా. కానీ నాకు వీడి వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది ఫ్రెండ్స్. వీడి టెన్షన్ వల్ల సగం డ్రైవింగ్ వచ్చింది, ఆ పోలీసుల భయం మీద ఇంకో సగం డ్రైవింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మనకి డ్రైవింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వాడికి భయపడాల్సిన అవసరం లేదు. మన కారు మనం తీసుకొని నిమ్మలంగా మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. వాడు నేను ఆ కారు ఎక్కుతానేమోనని వాడు వెయిట్ చేస్తుండు. కానీ మనకెందుకు, మనకి ఇంకో కారు ఉన్నాకనే అయితే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు బ్రేకులు పడట్లేదు అని నాకు అనిపిస్తుంది. కన్ఫామ్ ఫ్రెండ్స్, ఈ కార్కి అయితే బ్రేకులు పడట్లేవు. సచ్చినట్టు ఇప్పుడు మనం ఆన్ కార్ ఎక్కాలి. కానీ నేను వాడికి ఒక కండిషన్ పెట్టినా, కార్ నేను తోలుతానే చెప్పిన. సో ఓకే అన్నాడు. ఇప్పుడు కారు మనం సేఫ్గా తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు వాడి మీద నమ్మకం లేకుండా. ఇప్పుడు మనం వాడి చేతిలో కారు ఉంటే మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు తిప్పేటోడు. మన చేతిలో ఉంది కాబట్టి మనం ఇంటికైతే వెళ్ళిపోతాం. కార్ అయితే ఇక్కడ సేఫ్గా దీంట్లో పెట్టుకోవచ్చు, మనకే ప్రాబ్లం లేదు.
కానీ వాడితోటి వచ్చింది ప్రాబ్లము. ఎందుకంటే వాడు ఎప్పుడు వచ్చి కారు తీసుకుపోతాడో తెలియదు. అండ్ నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. వాడు కూడా ఏమంటున్నా, నేను కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకొని వస్తా, నువ్వు ఏమన్నా పని ఉంటే చూసుకో, బయటికి పోయే పని ఉందని అయితే చెప్పిండు. నాకైతే తలకాయ నొస్తుంది వాడితో తిరిగి. కానీ వాడైతే నన్ను వదిలిపెడతలేడు. అది ఆఫీస్ పని మీదనే తిరుగుతున్నాం కదా, వేరే కాడికి వెళ్ళాలి, తొందరగా రెడీ అయి ఉండు అని చెప్పిండు. సరే ఇక మనం చేసేదే ఉంది, ఆఫీస్ పని అన్నప్పుడు ఇక మూసుకొని పోవాలి కాబట్టి దీని అమ్మ ఏం టార్చర్ అనుకుంటూ వెళ్ళిపోయినా. I may be using the human body, but I'm not human being. వాడు హెయిర్ కట్ చేయించుకుని వచ్చేలోపు మా అంటే ఒక 1 అవర్ పడుతుంది అంతే. నేను ఆ 1 అవర్లో ఏం చేయగలుగుతా? చిరాగ్గా నేను ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మతో మాట్లాడదాం అనుకుంటే మా అమ్మ చాలా బిజీగా టీవీ సీరియల్ చూస్తుంది. ఇంకా నేను ఆమెను డిస్టర్బ్ చేసేది ఎందుకని చెప్పేసి పొద్దుగాల నేను నా ఆఫీస్ డ్రెస్ అయితే ఉతుక్కున్నా. అది నేను వచ్చేవరకు లేట్ అవుతుందని చెప్పేసి నా బెడ్రూమ్లోనే ఆరేసుకున్నా. అది ఆరిందో లేదో నేను ఒకసారి చెక్ చేసుకుంటా, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుగాల డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే వేసుకోవాలి. వాడు ఆఫీస్ డ్రెస్ లేనిదైతే లోపలికైతే రానియడు. సో ఆరింది, మనం ఇదైతే కబోర్డ్లోనైతే పెట్టుకుందాం, రేపు పొద్దుగాల వెళ్ళేటప్పుడు అయితే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అన్నీ సెట్ అయిపోయినాయి. కొంచెం నా షూసే కొంచెం ఖరాబ్ అయినట్టుంది ఫ్రెండ్స్. A few moments later. మా అమ్మనైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే కాలు ఎరగొడతని చెప్పింది. కానీ మా అమ్మకి తెలియకుండా ఎలాగైనా నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. ఎందుకంటే జాబ్ అని చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు జాబ్ ఏంద్రా అని మళ్ళీ ఫైర్ అవుతుంది. సో మనం వెళ్ళేటప్పుడు అయితే దేవుడికి దండం పెట్టుకున్నాం, గణేష జరా మా అమ్మ కాంచి నన్ను కాపాడు, ఎలాగైనా నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిన తర్వాత మా అమ్మకి నా మీద కోపం రాకుండా చూడు ప్లీజ్. మంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు, కానీ ఎక్కువ మంది తిడుతున్నారు. నాకు ఎందుకు నీ తెలివితేటలు ఇచ్చావు, సగం నువ్వు తీసేసుకో. అలా చిన్న ప్రేయర్ చేసుకొని మా అమ్మలేంది చూసి జంపు. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా సౌకర్యంగా ఉన్నాయి. వాడు కటింగ్ అయిపోగానే కాల్ చేసిండు రా అని. సరే నేను వస్తున్నాను, బయటనే వెయిట్ చేయని చెప్పేసి నేను తొందరగా వాని దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు నేను కారు కొంచెం రివర్స్ తీసుకుంటే వానికి గుద్దుకుంది. నేను ఆపి సారీ చెప్దాం అనుకున్నా, కానీ వీడు నన్ను కారులో నుంచి గుంజి కొట్టిండు ఫ్రెండ్స్. ఫస్ట్ కొట్టినప్పుడు ఏమనలే, ఆగన్న, కానీ తర్వాత నేను కూడా కొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే వాడు నన్ను కొడదామని చూస్తుండు. సో నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, వెనుకొని కూడా కొట్టిన కోపంలో. ఇంకా వాడు నేను కోపంలో కొట్టినాక వద్దని చెప్తే కూడా వింటలేడు. సో ఇక నేను వాడిని పడేయాల్సి వచ్చింది. వెనక నుంచి వీడు కూడా కొడుతుండే, వీడిని కూడా కొట్టి పడేసిన. అనవసరంగా నా చేతిలో దెబ్బలు తింటాను తప్పితే దేనికి లేరురా మీరు. నేను సారీ చెప్దామని అనుకున్నా జెన్యున్గా, కానీ గెలికించుకొని తన్నులు తినర్రా మీరు. సో ఇక నేను లేట్ చేయకుండానైతే వాడిని పిక్ చేసుకొని అయితే షోరూమ్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఏదో డీల్ ఉందంట. ఇప్పటి వరకు మన వీడియో చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.